సార్ మీరు 84-85లో మీరు వార్డెన్గా చేసినటువంటి కాలంలో ఈ విద్యార్థులు మిమ్మల్ని సన్మానించి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి చెప్పండి సార్. నేను వినలేని సంతోషంతో ఈ వార్త విన్నప్పటి నుండి నేను సంతోషంగా ఉన్నా. ఈరోజు ఇంకా సంతోషంగా ఈ కార్యక్రమము ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. అంటే మీరు ఇలాంటి సందర్భం వస్తుందని మీరు అనుకున్నారా సార్, ఊహించుకున్నారా? నేను ఈ సందర్భం ఇంత దూరం వస్తుందని చెప్పి మాత్రం అనుకోలే. మీరు ఎలా అంటే దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను, మంచిగా ఉంది. ఇంకా ఈ కార్యక్రమం ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు అప్పుడు ఆ రోజు అటెండర్గా పనిచేసినటువంటి ఆ సందర్భంలో పిల్లలు మిమ్మల్ని ఎంతో అభిమానించి ఈరోజు మిమ్మల్ని మీకు సన్మానం చేసినందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అయితే మీరు ఈ 34 ఏళ్ళ సంది మీరు నా దగ్గరికి వచ్చి నన్ను తీసుకొచ్చినందుకు నా కుటుంబం నా పిల్లలు అంత సంతోషపడ్డారు. మీరంతా ఇప్పటికీ మా మీద ప్రేమ ఉంచి మీరు అందరూ నన్ను కలుసుకుంటారు. ఎప్పటికీ ఊహించుకున్నారా ఇలాంటి సందర్భం వస్తారని మీరు అనుకున్నారు ఎప్పుడన్నా? అనుకోలే. ఇప్పుడు జరుగుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు మీరు 30 ఏళ్ళకు ఇప్పుడు నన్ను మమ్మల్ని ఆది చేసి సార్ను నన్ను ఇప్పుడు సన్మానం చేసేటంటే నా పిల్లలు నా కుటుంబం నా పక్కింటి కూడా అందరు బాగా సంతోషపడ్డారు. చాలా సంతోషంగా ఉన్నారా? బాగా సంతోషంగా ఉన్నారు. మా బాబుకి ఇంత పేరు తెచ్చుకున్నాడని నా కొడుకు నా కోడళ్ళు నా మన్మరాళ్ళు. ఇప్పుడు మీరు రిటైర్మెంట్ అయినరా? ఆయన 6 సంవత్సరాలు. ఇలాగే ఇంకెక్కడైనా మీకు విద్యార్థులు ఎవరైనా ఇలాంటి సన్మానం? అప్పుడు కరోనాప్పుడు అయినా అప్పుడు ఎవరు రాలే, పిల్లలు లేరు. కరోనాప్పుడు అన్ని బందే కదా. ఒక ఆఫీసర్ వచ్చిండు, ఆ వార్డెన్ సారు సాల్వా కప్పారు. నా పిల్లలు నాకు బంగారుది అది పెట్టింది. నా బిడ్డలు చేతుకు నా కొడుకు ఉంగరం చేయించిండు బంగారుది. భార్య కూడా ఇదే పని. ఆమె మొన్న రిటైర్డ్ అయింది 2 సంవత్సరాలే. ఓకే, మీరు పొలాస హాస్టల్ మీతోటే ప్రారంభించి మీరే పిల్లల్ని ఒక తల్లిలాగా మీరు వాళ్ళు చూసుకున్నందుకు మిమ్మల్ని ఈరోజు మీరు సన్మానించారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇలాంటి సన్మానాలు ఈ స్టూడెంట్స్ మీకు ఎక్కడైనా చేసిన సందర్భాలు ఉన్నాయా? ఎక్కడ లేదు, పొలాస హాస్టల్లోనే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? ఎలా అనిపిస్తుంది? సంతోషంగా అనిపిస్తుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. తులతూగే సంపదలున్నా స్నేహానికి సరికావన్నావో, పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్నా, మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిదిరా, ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నీ మేనురా, సందేహమే లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడగాక నీడలా పోదురా, స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నీ చేదురా, సందేహమే లేదురా, దేహాన్ని కన్న విన్న లోకాన లేదురా. అందుకే రాను
మరేసనా హాయ్ ఎంజాయ్ జరిగింది చూడు నమస్తేనే చూడు ఏమైందా బాగా ఎవరు అదే